గురుగారు, మహాజ్యేష్ఠ అని ఏ పౌర్ణమిని అంటారు? మహాజ్యేష్ఠ, జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దానిని మహాజ్యేష్ఠ అంటారు. మహాజ్యేష్ఠ ఏంటండి? మరి మిగతా పౌర్ణములన్నిటికీ అలాంటి పేరు లేదే. ఈ ఒక్క మహాజ్యేష్ఠ అని దీనికి ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ప్రధానంగా మనం చెప్పుకున్నాం ఏరువాక పౌర్ణమి, వట్ట సావిత్రి వ్రతం, ఇట్లాంటివన్నీ కూడా విశేషాలు, అనేకం మహాసంగతులు, గొప్ప గొప్ప సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒక్కరోజే వస్తాయి. కాబట్టి ఈ ఒక్కరోజే వస్తున్నాయి కాబట్టి మహా అంటే గొప్ప 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 విషయాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి దీనిని మహా జ్యేష్ఠ అని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం ఉందమ్మా, వ్యవసాయం అనేది భౌతికంగా సంబంధించినటువంటిది. అంటే అలాగే వట సావిత్రి వ్రతం ఉంది, ఇది ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటిది. భౌతికతకి ఆధ్యాత్మికతకి రెండింటికి కూడా ఒక సమ్మేళనం చేస్తోంది. రెండింటికి ఒక ముడి వేసినటువంటి గొప్పదైనటువంటి పౌర్ణమి కాబట్టి ఇది మహా జ్యేష్ఠ, జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. పౌర్ణమి అంటే మనందరికీ తెలుసు, షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడు తన కళల్ని పూర్తిగా సంపూర్ణంగా వెదజల్లేటువంటి రోజు పౌర్ణమి. అందుకే అమావాస్య కంటే కూడా మనందరం కూడా పౌర్ణమి అంటే ఎక్కువ ఇష్టపడతాం. ఆ రోజు చంద్ర దర్శనం చేయడానికి ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే చంద్రో మనసో జాయతే, చంద్ర మనసో జాయతే. ఎందుకంటే చంద్రుడికి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది. చంద్రుడిని చూడటంతో మనస్సు తెలియకుండానే ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ మనస్సు చంద్రుడికి సంబంధించింది కాబట్టి మిగతా పౌర్ణమిలప్పుడు కూడా మనస్సు చాలా సంతోషిస్తుంది. కానీ మహాజ్యేష్ఠ రోజు ఇందాక నేను చెప్పినట్లుగా భౌతిక ఆధ్యాత్మిక సమ్మేళనం ఉంది కాబట్టి మనస్సు చాలా 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 పరవశించిపోతుంది. కాబట్టి ఇది మహాజ్యేష్ఠ.